నాకు మూవీ అనుకోకుండా రోజు మొత్తం ఫినిష్ చేసినాక క్లైమాక్స్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హౌ ఇంపార్టెంట్ ఇస్ ప్లేస్మెంట్ ఆఫ్ ద సీన్స్. ఇప్పుడు నాకు 2 సీన్స్ చూపిస్తా, మీకు ఆ సీన్స్లో ఏమైనా సిమిలారిటీసా లేకపోతే ఏమనిపించిందో చెప్పు. ఈ సీన్ ఉందా ఆర్ఆర్ఆర్ ఎంట్రీ జగ్గుబాయ్ మన రామ్ చరణ్ అదే పాయింట్ ఏంటి బ్రో? ఏవి ఇప్పుడు రాజమౌళి గారు ఇన్స్పైర్ అవుతుంది సార్ ఈ సీన్ ని. వై నాట్ ఇన్స్పైర్ యా అయి ఉండొచ్చు, చెప్పలేము. ఉండొచ్చు, చెప్పలేము. అంటే ఒక ఐడియా రావచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా ఒక రోజు దీని ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిందా? లేదు 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 లైక్ ఒకవేళ నోలన్ లాగా ఫస్ట్ క్లైమాక్స్ దాని తర్వాత ఇది అని మొమెంటో లాగా తీసుంటే జగపతి బాబు ఇంట్రొడక్షన్ తో మూవీ స్టార్ట్ అయ్యి ఉంటే జగపతి బాబు మూవీ ఎస్టాబ్లిష్మెంట్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉండేది, రామ్ చరణ్ ఎస్టాబ్లిష్మెంట్ లా ఉండేది అని క్వశ్చన్ వచ్చింది. ఓకే, కొంచెం నాన్ లీనియర్ టైప్ స్టోరీ లాగా నాన్ లీనియర్ గా చూపించి సేమ్, ఎందుకంటే 2 సీన్లు సేమ్ డిటో, మళ్ళీ ఇద్దరు ఎండ్ క్లోజ్అప్ ఇద్దరు అయిపోయిన క్లోజ్అప్ తోటే ఉంది నాకు ఫొటోస్. లైక్ ఇదేమో రామ్ చరణ్ది, ఇదేమో జగపతి బాబుది. సో మోస్ట్లీ 2 కొరియోగ్రాఫ్డ్ సేమ్ డిట్టో ఉంటాయి, బట్ ఎలివేషన్ రామ్ చరణ్ కి పడ్డ అంతా అది అంత మనకి ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆ సీన్ కి అంత అనిపించలేదు. ప్లేస్మెంట్ ఆఫ్ సీన్స్ అనేది హౌ ఇంపార్టెంట్, ఈవెన్ దో సేమ్ సీన్ ఉన్నా కానీ అది మూవీలో ఎప్పుడు ఎక్కడ వస్తే అది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. అయినా టేకింగ్ కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఇట్స్ లైక్ ద కొరియోగ్రాఫ్, ఇట్స్ లైక్ ఇన్ క్లోజ్ షాట్ అని ఉంటది, కానీ ఇన్ ద 2 సేమ్, కొంచెం ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూ డిఫరెంట్. అండ్ అంటే యూ సీ దట్ యంగ్ పీపుల్ పోలీస్ ఆఫీసర్ కొడుతున్న అంటే మనకు తెలిసి ఆ ఫీలింగ్ కూడా అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్ఆర్ఆర్ లో వీల్ జస్ట్ ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ కోసం యూజ్ చేస్తారు, బట్ ఇక్కడ ఆల్రెడీ జగపతి ఎస్టాబ్లిష్ క్యారెక్టర్ ఈజ్ లైక్ సమ్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ కదా. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ ని చూసి ఇప్పుడు స్కేర్ చేయాలి లేకుండా ఆర్ఆర్ ఇప్పుడు ఎలివేషన్ కి ఈజ్ జస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఇంపార్టెంట్ కీ రోల్ అనుకుంటా. బట్ ద టేకింగ్ అవన్నీ నాకు అనిపించింది అంటే అనుకోకుండా కొంచెం లాంగ్ షాట్లు ఉంటుంది పైనుంచి, అంటే ఒక్కరు కాదు ఇంకొకరు ఉంటారు, ఇద్దరు హీరోలు, అంటే ఇద్దరు ద మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ లీడ్స్ ఇద్దరు ఫైట్ చేస్తుంటారు కావాలని. అండ్ వీ డోంట్ సీ అందరు ఏదో స్ట్రాంగ్ పర్సన్ గా చూపారు అక్కడ ఎవరు, జస్ట్ న్యాచురల్ గా ఇప్పుడు మనం పోయి గుంపులు ఎట్లా చూసుకుంటామో అట్లనే చూపిస్తారు. బట్ ఈస్ ఆర్ఆర్ఆర్ లో ఇట్స్ లైక్ రియల్ ఫైట్ లా ఉంటుంది, ఇట్స్ లైక్ హీస్ బీటింగ్ అండ్ దే ఆర్ బీటింగ్ అండ్. ఓకే, సో ఇవి 2 కంప్లీట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అండ్ బికాస్ ఇప్పుడు ఈ సీన్ రామ్ చరణ్ సీన్లో రామ్ చరణ్ ఆ సీన్ మటుకు రామ్ చరణ్ మెయిన్ క్యారెక్టర్ వెళ్ళి ఒకరిని తీసుకొని రావడానికి. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన జగపతి బాబు సీన్లో జగపతి బాబు మెయిన్ క్యారెక్టర్ కదా, ఆ పర్టిక్యులర్ సీన్లో చార్మి చనిపోతుంది. చార్మి అక్కడ మెయిన్, ఆమె పైన అటాక్ జరుగుతుంది, ఈజ్ జస్ట్ గోయింగ్ టు దేర్ టు ప్రొటెక్ట్. సో ఆ ఎలివేషన్ అంటే ఇప్పుడు నువ్వు క్రిస్టఫర్ నోలన్ లాగా రివర్స్ చేసి ఓపెనింగ్ సీన్ ఇది పెట్టినా కానీ దీనికి అంత ప్రాపర్గా రాదు. బికాస్ ఈ సీన్లో మెయిన్ లీడ్ అంటే సీన్ డ్రైవ్ చేసే ఫ్యాక్టర్ జగపతి బాబు కాదు. అంటే అదొకటండి, మిస్టరీ అప్పుడు సస్టైన్ అయ్యేది కాదు, ఇంకా అనుకోకుండా ఒకరోజు అనే పేరుకి మీనింగ్ ఉండదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకి ప్రతి సీన్ యాక్చువల్గా చాలా ఇంటర్ కనెక్టెడ్గా చూపిస్తారు. లైక్ స్టార్టింగ్ జగపతి బాబు ఇంట్రొడక్షన్లో ఏంటి, వాడు డ్రగ్స్ వదిలేస్తాడు కాబట్టే అది పార్టీకి వెళ్ళింది, డ్రగ్స్ పార్టీలోకి ఎంటర్ అయింది. చార్మి కూడా పార్టీకి వెళ్ళింది కాబట్టి ఈ 2 ఈవెంట్స్ కోయిన్సైడ్ అయింది. సో ఈ కోయిన్సిడెన్స్ వల్ల జరిగే ఈవెంట్సే తర్వాత స్టోరీ అన్ఫోల్డ్ అయ్యేది. ఈ పాయింట్స్ చూపించకుండా డైరెక్ట్ క్లైమాక్స్ స్టార్టింగ్లో చూపించాం అనుకోండి, ఆ అమ్మాయికి ఆల్రెడీ థ్రెట్ ఉంది అని సబ్ కాన్షియస్గా మనం ఆల్రెడీ పెట్టినట్టు కదా, మిస్టరీ సస్టైన్ అవ్వదు. That's true. I think Sach చెప్పిన పాయింట్ కవర్ చేద్దాం కూడా, బికాస్ హీ సెడ్
ద సీన్స్ ప్లేస్మెంట్ ఎంత బాగుంటుందని. ఇట్స్ లైక్ ఇప్పుడు ఆ సీన్ అట్లే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి డిడ్ంట్ మళ్ళీ అది కూడా వెన్ మన చార్మి ఇట్లా పార్టీకి వెళ్ళి ద నెక్స్ట్ షాట్ ఈస్ లైక్ షీ లైక్ లిఫ్ట్స్ ద హ్యాండ్, ఇట్లా హ్యాండ్ లేపి లేస్తుంది నిద్ర నుంచి. వీ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్, అది మనకు తెలియదు అసలు. అక్కడ ఒక డే ఎగిరిపోయిందని అక్కడ. అదే వితౌట్ నార్మల్లీ వచ్చి అనుకుందాం అనుకుంటాం. దాని నెక్స్ట్ తనకు కాలేజ్కి వెళ్ళి చూడడం, అవన్నీ చూడడం, దెన్ వి రియలైజెస్ స్లోలీ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అని. అండ్ దెన్ ఐ థింక్ దట్స్ హౌ డైరెక్టర్ వాంట్ టు బిల్డ్ ద సస్పెన్స్. కానీ ఐ థింక్ ఇట్స్ ద డైరెక్టర్ వాంటెడ్ టు స్లోలీ అన్నిటిని మెల్లమెల్ల అన్ఫోల్డ్ చేస్తూ ఉంటే దెన్ యూ వాంటెడ్ టు గివ్ స్మాల్ షాక్స్ ఫర్ అంటే ఆడియన్స్. నాకు మూవీ చూస్తున్నంత సేపు ఏమనిపించిందంటే, ఒక జనరల్ గా ఇప్పుడు మనం మూవీ అని కాకుండా మనం జనరల్ గా ఆ సిచ్యువేషన్ అయితే ఎలా రియాక్ట్ అవుతాం అనేవి చూపించడం నాకు అనిపించింది. ప్రతి సీన్ అలాగే ఉంటది. జనరల్ గా Natural గా నార్మల్ ఉంటుంది పీపుల్ అది. ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్ అయితే అనేలాగే ఉంటాయి. అన్ని సీన్లు అలాగే ఉంటాయి. మీకు డైరెక్షన్ మొత్తం అలాగే అనిపించింది నాకైతే. అంటే అండ్ వి నెవర్ ఫీల్ ఎనీ కమర్షియల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్ కోసం ఇప్పుడు హీరోకి ఇది ఇవ్వాలి, హీరోయిన్కి ఇది ఇవ్వాలి, ఒక సాంగ్ ఉండాలి ఇక్కడ అని కాకుండా జస్ట్ న్యాచురల్ గా ఉంటాయి. బట్ యూ హావ్ టు యాడ్ సమ్ సాంగ్స్ అని యాడ్ చేసి ఉంటుంది సాంగ్స్ కూడా. ఐ ఫీల్ దానికి 2 రీజన్స్. ఒకటి క్యారెక్టర్ ఉన్న ఎన్విరాన్మెంట్ ఈజ్ సో రియలిస్టిక్. అవును. అండ్ సెకండ్ థింగ్, క్యారెక్టర్ చెప్పే మాటలు వెరీ రిలేటబుల్ అండ్ వెరీ రియలిస్టిక్. Yeah. అండ్ ప్లేసింగ్ దెమ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ మేడ్ సో రియల్. అంటే Character the reactions and సో ఈవెన్ చేసింగ్ సీన్స్ అయినా కానీ, చేసింగ్ సీన్స్లో కూడా లైక్ ప్రాపర్ రియలిస్టిక్ ఉంటుంది. ప్రాపర్ గా ఒక చిన్న and even అండ్ ఈవెన్ ప్రతి ఒక్క స్టోరీ ఇంట్రడక్షన్ కూడా వన్ బై వన్ ఇట్స్ లైక్ ఒక్కొక్క క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసినాక ద అపార్ట్మెంట్స్ దే విల్ టేక్ ద ఫ్రమ్ అపార్ట్మెంట్స్ ద హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తుంటారు. షీ వాక్స్ టు ద అపార్ట్మెంట్ అండ్ గో టు దట్ ఫ్లోర్. ఆ టైంలో అంటే అన్ని కేయోస్ ఏముంటాయి అపార్ట్మెంట్లో, పిల్లలు ఆడుకోవడం కానీ, ఇంకా అంకుల్స్ కొంతమంది, ఓల్డ్ పీపుల్ కొంతమంది ఒక ఇట్లా అబ్బాయిలు, అమ్మాయి వెనుక అబ్బాయిలు, లేకుంటే ఇట్లా డిఫరెంట్ ఉండే అబ్బాయిలు, ట్యూషన్స్, అవన్నీ ఇట్స్ లైక్ దే విల్ షో ఆల్ ద ప్రాపర్ అని. ఇట్స్ లైక్ స్లోలీ ఎస్టాబ్లిష్ అంటే ఒక అపార్ట్మెంట్ లో ఎంత కేయోస్ లో పిల్లలు ఎంత అంటే ఏదైనా జరగచ్చు. అండ్ ఇన్ హీ వాంట్ టు ఒక నార్మల్ పర్సన్ రెగ్యులర్ లైఫ్ చూపించాడు. అంతే స్లైస్ ఆఫ్ లైఫ్ కింద ఒక్క నార్మల్ లీనే వెళ్ళిపోతుంటది. యూ వోంట్ ఫీల్ లైక్ ఓకే ఇది మూవీలో అయితే కాకుండా ఇట్స్ లైక్ ఇట్స్ న్యాచురల్లీ డైరెక్టెడ్. ఐ థింక్ హీ ఆల్రెడీ గాట్ ఫస్ట్ మూవీ అనుకుంటా అయితే అని ఒక మూవీ ఉంటది ఎల్ఐటి. చాలా బాగుంటుంది అది. యా ఇట్స్ నైస్ మూవీ. అయితే అయితే ఖచ్చితంగా చూడాలి. ఎవరు నమ్మలే డైరెక్టర్, నో వన్ ట్రస్టెడ్ డైరెక్టర్. హీ షోన్ ఐ కెన్ డూ దిస్. ఐ ఆల్సో గాట్ టు నో హీ ఆల్సో డైరెక్టెడ్ సాహసం. ఇట్స్ నైస్ మూవీ, ఒక ట్రెజర్ హంటింగ్ టైప్ తెలుగులో. తెలీదా సాహసం డైరెక్టర్ ఆయనని? I know that. I'm saying he's the director. I know, but I thought like సాహసం హిట్ అయింది మూవీ. బట్ ఐ థింక్ అందరు అప్సెట్ అంటే ఐ థాట్ ఇప్పుడు ఇంకొంచెం హిట్ అయ్యి ఉంటే అట్లాంటి ఒక ట్రెజర్ హంటింగ్ మూవీస్ ఇండియాలో ఇంకా ఎక్కువ వెరీ అనిపించింది నాకు. ఇంగ్లీష్ లో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ హిట్ ఫ్రాంచైజ్ అది, లైక్ హంటింగ్ నార్మల్ గా ట్రెజర్ హంటింగ్. సో అది తెలుగులో మంచి వచ్చేది. ఇట్స్ లైక్ వెరీ నైస్. అది అసలు పాకిస్తాన్ అసలు ఆ టెంపుల్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఇట్స్ లైక్ వెరీ చాలా బాగుంటుంది. సాహసంలో కూడా ఇట్స్ గోస్ టు అండ్ ట్రావెలింగ్, నైస్ మూవీ. అంటే మళ్ళీ యాక్టింగ్ సేమ్. ఐ థింక్ ద ఎలిటీ డస్ ఇట్. అంటే ఎలిటీ డస్ మ్యాజిక్. ఇస్ లైక్ న్యాచురల్ థింగ్స్ ఇట్లా న్యాచురల్ తీసుకెళ్తుంటాడు. యూ నెవర్ సీ లైక్ హీరో యాక్టింగ్ ఉంది ఇక్కడ, వీళ్ళకి ఇట్లా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని యూ డోంట్ ఫీల్ ఇట్. ఫోర్స్ఫుల్ ఉండదు. అట్లీస్ట్ ఉంటే కూడా ఇట్స్ విల్ బి లైక్ న్యాచురల్ గా ఉంటుంది. మనం దీనికోసం యాడ్ చేయడం ఉండదు. స్టోరీ పద్ధతి వెళ్తుంటది. అండ్ కమింగ్ బ్యాక్ టు అనుకోకుండా ఒక రోజు ఇట్స్ లైక్ then we don't up to second of thing we don't understand that there is some cult going on. అంటే మనకు అసలు అది కూడా రివీల్ చేయడం చాలా స్లోగా రివీల్ చేస్తారు. అసలు ఎలా అనిపించింది అంటే ఈ పాయింట్ ని స్టోరీని ఎలా కనెక్ట్ చేశాడు అనే డౌట్ కూడా వచ్చేసింది నాకు. బట్ అట్లా అని మనకి ఎక్కడ ఇదేదో కావాలని కనెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ మోస్ట్లీ ఇఫ్ ఇట్లాంటి ఒక కల్ట్ ఒక మూవీలు ఉంది అంటే ఐ థింక్ దే రివీల్ లైక్ దట్. ఫస్ట్ ఒక కల్ట్ అని చూపారు మనకు, దాన్ని మనము అసలు అందరు పిచ్చి మనకు దే విల్ సీ ద మ్యాడ్నెస్. ఒక మనుషులు అంతా మ్యాడ్నెస్ ఉంటుంది. ఆ మ్యాడ్నెస్ ఎందుకు చేసి మనకు అర్థం కాదు. ఆ మ్యాడ్నెస్ ని మనకు దాని మ్యాడ్నెస్ మ్యాడ్నెస్ చూపించడు నీకు. they will show it, but they will show it, but it's we didn't realize. అంటే ఇప్పుడు ఒకసారి స్టార్టింగ్ ఫస్ట్ థియేటర్ లోనే చంపడం చూస్తారు, మరి రాను ఇంకో చనిపోతాడు. కానీ వీ డోంట్ నో, వీ థాట్ సమ్మన్ చనిపోయారు అనుకుంటాం. కానీ అటాక్ కోసం చార్మి అంటే కాదు. ఒక మనిషిని చంపమని ఐఎమ్ సేయింగ్ ఒక అతను
తను చంపేయాలని చెప్పేసి అన్నందుకు ఈస్ దేర్ అండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ ఎనీవేర్ ద కిల్లింగ్ అండ్ రైట్ ఆ టు కిల్ సీన్ ఫర్ కూడా సమ్. నువ్వు గమనిస్తే లైక్ చాలా న్యాచురల్ గా లైక్ మామూలుగా మనం సినిమా హాల్కి వెళ్తే ఎలా ఉంటుంది, మాట్లాడుకుంటూ జాలీ జాలీగా అవుతూ ఉంటుంది. సడన్ గా కెమెరా పైకి ఇలా ప్యాన్ చేస్తాడు. ఆ పైన ఐ మీన్ ఆ సీన్ ఇంట్రొడక్షన్ లో కూడా లైక్ థియేటర్ దగ్గర మర్మరాలు చేసేవాడి దగ్గర వాడు ఉంటాడు ఆల్రెడీ, సెటప్ ఉంటుంది అక్కడ. ఇలా పైకి ప్యాన్ చేయంగానే యు అటాక్ అవుతుంది. అది మొత్తం చాలా చాలా బాగా లైక్ ఒకే సీన్ లో సడన్ గా మూడ్ చేంజ్ చేయడం అది చాలా న్యాచురల్ గా బాగా చూపించారు. నాట్ ఓన్లీ అంటే ఆ రివీల్ కూడా ఇట్స్ లైక్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అంటే చార్మింగ్ అటాక్ మనకు డౌట్ కూడా రాదు మనకు. వి ఎగ్జాక్ట్లీ డోంట్ అక్కడ ఏదో అయింది సడన్ గా ఏదో చూస్తే. అంటే మ్యాక్స్ జనరల్ గా థియేటర్ లో మనం ఏం ఆలోచిస్తాం, గుద్దుకుని ఉంటారు అనుకుంటాం మేబీ ఆ షాట్ లో. బట్ కిందకి వచ్చాక బ్లడ్ ఇంకా అయిపోయింది, ఓకే మర్డర్ అయింది. అక్కడ దాకా ఏమవుతుంది కదా చర్మి పైన, అదే ఫస్ట్ అటాక్ కదా. దట్ ఈస్ ద ఫస్ట్ అటాక్. ఫస్ట్ అటాక్ ఫస్ట్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ద డ్రైవర్ దాని తర్వాత దాని ముందు ఒకసారి మన అదర్ మెయిన్ లీడ్ హీ కమ్స్ అండ్ రియాక్ట్ పైసల కోసం అడుగుతాడు దాని తర్వాత కదా. యా దెన్ వి రియలైజ్ అసలు అప్పుడు కూడా అసలు మనం వీ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే ఇది ఫస్ట్ అదే అట్లా గట్లా అడుగుతుంది మనీ అడుగుతుంది అనుకుంటాం మనం అనుకుంటాం. మనం వీ విల్ గో సేమ్ పాయింట్ ఆఫ్ ఫ్రమ్ చార్మి అంటే తను ఎట్లా అనుకుంటుంది మనం అదే అనుకుంటాం. నార్మల్ గా ఎవరో ర్యాండమ్ గా వచ్చి ఫ్లాట్ చేసుకోవచ్చు అని అది అనుకుంటాం. బట్ స్లోలీ ఇట్స్ గాట్ టు రివీల్. ఆ థియేటర్ మర్డర్ కన్నా ఆ డ్రైవర్ వాళ్ళ అన్న చంపుతాడు ఇట్లా. అక్కడ కూర్చుంటాడు సిగరెట్ అవుతాడు లైక్ సిట్స్ నార్మల్ అండ్ స్టేర్స్ ఎట్ ద ఫోటోగ్రాఫ్. అండ్ ద మోస్ట్ కేజీ థింగ్ ఏంటంటే ఈ వోంట్ లీవ్ ఇట్. He was very determined to kill her. అంతే ఈ జస్ట్ చెప్పారు కదా చంపేయాలి. యా బట్ అండ్ లాస్ట్ కి వాళ్ళ బ్రదర్ కిల్ ఓన్ బ్రదర్ కిల్ చేస్తుంది. ఈ వాస్ అండ్ హెల్త్ బాగాలేకపోయినా ఈ వాస్ షాక్. ఈ ద ఎల్డర్ బ్రదర్ లైక్ యంగర్ బ్రదర్ వాస్ అండర్స్టాండబుల్ అండ్ అండర్స్టాండ్ చేసుకుని అన్ని ఈస్ డూయింగ్ ఇట్, హెల్పింగ్ హిస్ బ్రదర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అంత ఏదో బిజినెస్ లాస్ ఉంటుంది సంథింగ్ అంటే వాళ్ళ స్టోర్ సంథింగ్ వాళ్ళ బట్టల స్టోర్ సంథింగ్ కాలిపోవడం వల్ల ఈ వెంట టు షాక్. సో ఈ టుక్ ద రెస్పాన్సిబిలిటీ యంగర్ బ్రదర్. మళ్ళీ లాస్ట్ కి యంగర్ బ్రదర్ అంత జాగ్రత్త చూసుకుని అన్నీ చంపాల్సి వస్తుంది బికాస్ ఈస్ డూయింగ్ సమ్ రాంగ్. ఐ ఫీల్ లైక్ ఈ ఓల్డర్ బ్రదర్ ట్రూ కల్ట్ ఫ్యాన్ ఉంటారు చూసినావా. ఇంకొక ఆయన ఒక ఏదో షాప్ ఓనర్ ఉంటాడు చూసినావా, వైట్ అండ్ వైట్. ఆయన కొంచెం తెలివిగా పోలీసులో వచ్చి అడిగినప్పుడు ఇది నాకు సంబంధం లేదని లైక్ మనీ అని లైక్ డిఫరెంట్ గా డీల్ చేస్తాడు. ఈయన వీళ్ళ అన్న మాత్రం లైక్ ప్రాపర్ కల్ట్ అంటే కల్ట్ లాగానే ఉంటాడు. ఫస్ట్లో థియేటర్ దగ్గర చంపేస్తాడు కదా ఒకతను. అతను కూడా మారిపోయి కేసు ఇన్ఫర్మేషన్ అంతా జగత్ బాబుకి ఇప్పేస్తాడు. బట్ ఐ ఫీల్ లైక్ అది ప్రాపర్ థ్రిల్ మూమెంట్ వేర్ బ్రదర్ పట్టుకొని అంత రైటింగ్ అంతే అసలు హీ టుక్ ఐ థింక్ ఐ డోంట్ నో హౌ మచ్ అట్లా కూర్చోవడం అంటే ఇట్స్ లైక్ ద రివీలింగ్ స్టెప్ బై స్టెప్. మళ్ళీ జగపతి బాబు కనెక్షన్స్ కూడా ఇట్స్ లైక్ స్టోరీ ఇంటర్లింగ్ మొత్తం జగపతి వాళ్ళు ఉంటుంది. దెన్ యాక్షన్ హ్యాస్ వెరీ అండ్ ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అండ్ ఓన్ రియాక్షన్ అపోజిట్ రియాక్షన్ సంథింగ్ లాగా. అట్లా డ్రగ్స్ వదిలేయడం వల్ల దీనికి వస్తుంది. మళ్ళీ ఆ ఫోటో హీరోయిన్ పంపించడం వల్ల మళ్ళీ ఆ కేసుని జగపతి బాబు ఇంకొక ఎవరు సాల్వ్ చేయలేరు బికాస్ అండ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఇట్లా ఒక ఆల్రెడీ ఇట్లా కల్ట్ హెడ్ ని చూసిండు బయట. సో దట్స్ వై గాట్ టు నో ఇక్కడ చూసినా అని. బట్ నాకేంటంటే ఆ మూవీ మొత్తంలో లైక్ సిటీలో వాళ్ళు అంతమందికి వెతకడానికి ఎంతసేపు వాళ్ళకి ఐ మీన్ ఫాలో అవ్వాలనుకుంటే దే కెన్. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మెజారిటీ ఆఫ్ ద టైం ఆ అమ్మాయి చాలా ఫ్రీగా టాక్సీ డ్రైవర్తో తిరుగుతూ ఉంటుంది, జగపత్ బాబుతో తిరుగుతూ ఉంటుంది. బట్ దే నెవర్ ట్రై టు అటాక్ లైక్ ఎందుకు అని చెప్పి అదొక డౌట్ ఉండిపోయింది నాకు ఇప్పటికి కూడా. ఓవరాల్ మూవీలో స్టార్టింగ్లో ఆమెను చంపేయని చెప్తే చంపేయడానికి రెడీ అవుతారు. లాస్ట్కి వాళ్ళ ఆయన గురువే చంపకండి వదిలేసేయండి అని చెప్తాడు, అప్పుడు ఆపేస్తారు. అండ్ ఐ ఫీల్ లైక్ అంటే ఇది నా ఓన్ థియరీ, వాళ్ళకి సొంతగా ఆలోచించి ఫాలో అయ్యి పట్టుకొని గ్రాప్ చేసి చంపాలా అంత థాట్ ప్రాసెస్ వాళ్ళకి లేదు. బికాస్ వాళ్ళు కల్టాలు ఇంకొకరు చెప్తేనే వింటారు. యాక్చువల్గా డైలాగ్ ఉంటుంది కదా క్లైమాక్స్లో, అది జగపత్ బాబు లైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు ఎందుకు జాయిన్ అవుతారంటే
వీక్ మైండెడ్ ఉండటం వల్ల అలాగని చెప్పి చెప్తాడు కదా. దే డోంట్ థింక్ ఫర్ దెమ్సెల్వ్స్. దట్స్ వన్ Yeah, పాయింట్. yeah. ఇంకోటి వాళ్ళ గురు, ఐ డోంట్ థింక్ ఇప్పుడు గురు ఆమెని చంపండి అని చెప్తాడు, కానీ ఆమెని వెతికి పట్టుకొని వచ్చి చంపండి అని చెప్పుంటే ప్రాబబ్లీ వాళ్ళు అదే చేస్తుండే కావచ్చు. కుడ్ బి నైస్ పాయింట్. సో Yeah, it's like అదే కల్ట్ లా ఇట్లా వెళ్ళి ఇట్లా చంపడం అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ అంటే ఇప్పుడు హ్యాపీ అవుతుంది ఇప్పుడు వరల్డ్ లో కూడా మెనీ అదర్ థింగ్స్. నార్మల్ ఇప్పుడు మనం ఇప్పుడు డిస్కస్ బిఫోర్ బట్ కమింగ్ అంటే ఇట్లాంటి మూవీస్ కల్ట్ మూవీస్ లైక్ చాలా మూవీస్ అదర్ మూవీస్ కూడా ఉన్నాయి కొన్ని వెళ్తే నార్మల్గా ఐ డోంట్ నో హౌ మెనీ వాచ్డ్. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్ హిట్ 3 దీనికి కోవకు చెల్లది, బట్ స్టిల్ వాళ్ళొక కల్ట్లో అందరినీ చంపడం కానీ ఇట్లా అంటే వాళ్ళు జాయిన్ కావడానికి దే ఆర్ సమ్ రూల్స్ ఆ కల్ట్లోకి. అంటే ఈ కల్ట్ అంటే ఏంటిదేమో దే ఆర్ థింకింగ్ అంటే ఇప్పుడు అనుకోకుండా ఒక రోజులో దే థింక్ దట్ దే మేకింగ్ అదర్ వరల్డ్, ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి దే డూయింగ్ సంథింగ్ అని. బట్ ఇన్ హిట్ 3 ఈజ్ లైక్ ఇంకొకళ్ళ పెయిన్ లో నుంచి హ్యాపీనెస్ తెచ్చుకోవడం. సో దే ఆర్ లైక్ దే క్రియేటింగ్ దర్ ఓన్ కల్ట్ సో దట్ దానికి ఎంట్రీ కూడా ఇంకొకరిని ఇంకా హట్ చేస్తే మనం ఎంటర్ అవుతాం. అట్లా పెట్టుకొని దే ఆర్ లైక్ బికమ్ అంటే ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే ఇంకొకళ్ళ పెయిన్ నుంచి కూడా హ్యాపీనెస్ తీసుకోవడం. సో అది కూడా ఒక నార్మల్గా అదొక కల్ట్ నార్మల్గా. అండ్ ఇప్పుడు ఇంకొక కల్ట్ అంత అనుకో రెట్రోలో కూడా ఒక కల్ట్ ఉంది ఇప్పుడు లైక్ సేమ్ థింగ్ వైలెన్స్ నుంచి హ్యాపీనెస్ తెచ్చుకొని అదొక కల్ట్. అండ్ వన్ థింగ్ నాకు లైక్ ఎప్పుడు ఇది ఒకటి ఉండిపోతుంది, లైక్ కల్ట్ త్రూ జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దే ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఉంటుంది. హిట్ 3లో కొంచెం బ్రీఫ్గా ఆ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చూపించాడు. అంటే దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ రైట్, లైక్ వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు హిట్ 3లో ఏంటిది రిక్రూట్మెంట్ ప్రొసీజర్ చెప్పాడు, లైక్ పబ్లిష్ 2 వీడియోస్ కిల్లింగ్ పీపుల్ ఇన్ దిస్ వే, సో యూ కుడ్ గెట్ ఇన్ టు ద కల్ట్ అన్నట్టు. ఓకే, అంటే ఒక ఎంట్రీ పాస్ ఇచ్చినట్టు. బట్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనే దాని మీద అంటే నేను ఎక్కువ చూడలేదు. ఏదైనా మూవీస్ ఉన్నాయా లైక్ హౌ డు పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్? దేర్ ఇస్ ఎ మూవీ కాల్డ్ ట్రాన్స్ ఇన్ మలయాళం. మలయాళంలో హౌ పీపుల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ పీపుల్ అని ఒక ఇప్పుడు దే యూజ్ రిలీజియస్ బిలీఫ్స్. ఇప్పుడు ఒక మన పాల్ ఫాజిల్ హౌ హీ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ పీపుల్, ఇట్స్ లైక్ హీ డస్ దట్ అండ్ దే విల్ అంటే దట్ ఆల్సో షోస్ అస్ హౌ హీ డిడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు ఎట్లా చేసుకొస్తారు, కొంతమంది హైర్ చేసుకొని వాళ్ళని యాక్ట్ చేయమని చెప్పడం. అంటే ఇంకొక అంటే యాక్ట్ చేయడం వాళ్ళు ఇంకొక బిలీఫ్ అవుతారు, వీ కెన్ హైర్ సమ్ పీపుల్ లైక్ దట్. ఐఎమ్ సేయింగ్ ఎగ్జాంపుల్ అనుకున్న ఒక సేమ్ థింగ్ వెన్ ఈజ్ అండర్ ద బ్రిడ్జ్, ఐ థింక్ హీ గాట్ ఒక ఇద్దరు ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ చేసిన కావచ్చు. దే ఆర్ లైక్ అంటే మళ్ళీ అందరు సేమ్ మైండ్ సెట్ ఉండాలి. దే హ్యావ్ టు బి లైక్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అందరు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతాం మనం, వీఆర్ ఆల్ మూవీ లవర్స్. ఇప్పుడు నేను మూవీ గురించి మాడితే మీరు వింటారు, మీరు నువ్వు గురించి మాడితే మేము వింటాం. సో సేమ్ వే when he says about other world, making other world అన్నప్పుడు they should believe that and they should have the same craziness. They should have the same craziness. ఇప్పుడు నేను ఈ మూవీలో రీజన్ యాక్చువల్లీ వాళ్ళ అన్న ఇట్లా మారడానికి రీజన్ ఏంటంటే వాడి బిజినెస్ లాస్ అవుతుంది. మేబీ అలా స్ట్రగుల్ అయిన వాళ్ళు సమ్వేర్ ఎక్కడో వాళ్ళకి ఒక ఇప్పుడు ఎందుకు నా బిజినెస్ లాస్ అయింది, ఎందుకు ఇట్లా అయింది అండ్ సమ్వేర్ ఎక్కడో స్ట్రగుల్ అవుతున్న పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూ డోంట్ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఆల్రెడీ స్ట్రగుల్ అవుతున్నారు, ఏదైనా చిన్న హోప్ కానీ వాళ్ళకి అనుకూలంగా ఏమన్నా చేస్తున్నారు అనిపించినా ఓకే దే విల్ గో జాయిన్. యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ అని నాకు అనిపించింది. అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ సిచ్యువేషన్. వాళ్ళకి స్ట్రగుల్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నదా అని బట్టి వాళ్ళు చూస్ చేసుకుంటారు వాళ్ళ పాత. అంతే. అంటే జనరల్ గా మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇందాక రవి బ్రో మీరు అడిగారు కదా, హౌ డూ యూ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్? విల్ ఆల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ వెన్ మన థాట్ ప్రాసెస్ కొంచెం వల్నరబుల్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏదో వీక్ మూమెంట్ when we are struggling అంటే for something. ఇప్పుడు కల్ట్ గ్రో అయ్యే కొద్దీ ఇట్స్ బేసిక్లీ లైక్ MLM స్కీమ్. నువ్వు వెళ్ళి ఇంకో ఇద్దరిని జాయిన్ చేసుకొస్తావు సంథింగ్ అట్లా జాయిన్ అయిపోతూ ఉంటుంది. ఇనిషియల్ ట్రిగర్ పాయింట్ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఒకడు కాకుండా ఇంకొక ఇద్దరు ఉంటేనే కదా. సో హౌ వాజ్ హీ ఏబుల్ టు యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్ దోస్?
Yeah, I think say example like same way ఇప్పుడు according to this movie, uh, the hero's brother who is in shock అంటే he already depressed. I think there's a is it already in low, like feeling low in life. అప్పుడు it's like very easy to manipulate them. అంటే it's like they maybe said like ఇప్పుడు ఈ వరల్డ్ అసలు ఏముంది, మనకు ఈ ప్రపంచం అందరూ మోసం చేసేవాళ్ళు, ఇప్పుడు నీది కాలిపోయింది, ఓన్లీ హెల్ప్ చేస్తారు నీకు, సంథింగ్ లైక్ దట్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ సేమ్ థింగ్ గోస్ టు ద అదర్ ప్లేస్, లైక్ అట్లా ఇప్పుడు మనం ఈ వరల్డ్ కాదు, మనం ఇంకో వరల్డ్కి వెళ్ళిపోదాం, వేర్ గాడ్ ఈస్ ఓన్లీ వన్, సంథింగ్ బ్లా 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 అట్లా చెప్పి దిస్ లైక్ ద సేమ్ టైమ్ లో అంటే యూ ఫీల్ సేమ్ బిలీవ్. సేమ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను నేను మూవీలోని. ఇప్పుడు ఈ కన్వర్జేషన్ లో ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి వాళ్ళకి ఎట్లా రిలేటెడ్ వాళ్ళు, ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఇండివిజువల్స్ ఉంటారు ఎవరికి సంబంధం లేకుండా, బట్ దెర్ ఈస్ వన్ కనెక్షన్ బిట్వీన్. నాకు అనిపించింది ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు పీపుల్ అని. ఇద్దరు బిజినెస్, ఇప్పుడు తినది సేమ్ బట్టల బిజినెస్, మనకి ఇంకొకళ్ళు ఉంటారు సేమ్ ఈ కల్చర్లో జాయిన్ అయ్యే వాళ్ళు. దిర్ ఇస్ ఎ కనెక్షన్. ఇప్పుడు నా బిజినెస్ లాస్ అయింది, ఇప్పుడు సేమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వి నో ఈచ్ అదర్. సేమ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెమైనా ఒక చిన్న మనకి తెలిసి ఉంటది, పరిచయాలు ఉండుంటాయి. అట్లా మేబీ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ ఏమో. ఫస్ట్ తిని జాయిన్ అయ్యి ఇప్పుడు సేమ్ బిజినెస్ కాబట్టి అక్కడ లాస్ అయ్యాడు కాబట్టి, ఓకే నేను ఇట్లా ఫీల్ అవుతున్నాను, మనకు ఒక కమ్యూనిటీ ఉంది, వచ్చి జాయిన్ అవ్వు అని షేర్ చేసుకున్నప్పుడు ఇద్దరు బట్టలు యూ సేడ్ పాయింట్ బికాస్ ఇట్స్ లైక్ బికాస్ ఆ బట్టల షాప్ కాలిపోయింది అండ్ హీ జాయిన్ అదర్ బట్టల షాప్ ఓనర్ కూడా. సో దేర్ ఇస్ ఎ కనెక్షన్. అట్లా పీపుల్ జాయిన్ అవ్వచ్చు. వేరే ఎక్కడు నాకు ఇలాంటి డిఫరెంట్ మూవీస్ అన్ని వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక కల్ట్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇలాంటివన్నీ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళకే అవుతున్నాయా? ఇప్పుడు అంటే ఒక పాయింట్ లో చిన్న మెచ్యూర్ లెవెల్లో ఆలోచించే వాళ్ళు ఎవరు ఇలాంటివి చేయరు. అదే ఫన్ కోసం కూడా చాలా మంది చేస్తున్నారు. అట్లా అంటే ఫన్ కోసం ఒకళ్ళ దగ్గర పెయిన్ వెతుకుతున్నారు అంటే దట్స్ మెంటలీ సంథింగ్ రాంగ్ విత్ దెమ్ అని కదా. అండ్ నాకు అనిపించింది ఇలాంటి కల్చర్ ని సంవేర్ ఎక్కడ అంటే అండ్ సమ్టైమ్స్ వెన్ దే కెన్ మ్యానిపులేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గైస్ నో, వి సజెస్ట్ బిఫోర్, ఐ థింక్ ద మూవీ is called Pig, Snake and Pigeon. It's like a Chinese movie, Mandarin. I think English లో లేదు కానీ యూ కెన్ హ్యావ్ సబ్టైటిల్స్, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ చూసినాం. ఇట్స్ లైక్ ఒక స్టేజ్ ఉంటుంది ఒక మూవీ. ఐ డోంట్ వాంట్ టు ఐ థింక్ స్పాయిలర్. ఐ థింక్ రవి బ్రో జూలియా అనుకుంటా సాంగ్ మూవీ. చూడలేదు ఇంకా. ఇఫ్ ఐ సే బికమ్ స్పాయిలర్స్, బట్ దాని కల్ట్ ఉంటుంది. అండ్ ఐ డోంట్ వాంట్ సే ఇట్ లైక్ ఫుల్ డీప్, బట్ లైక్ ద కల్ట్ ఈస్ లైక్ యూ కెన్ సీ వెన్, అంటే నీకు అర్థమైపోతుంది ఇట్స్ కల్ట్ ఉందని అక్కడ. They do good things when you see, it's like it's very good things, they help people and cure diseases atla untadi. But when you got to know what happened behind and how they doing it and dani procedure ante oka member ni add cheyadam etla add chesturu ani telusukunnappudu you feel very shocked and it's like cruel or emotional తెలియదు. It's like you will feel very bad. Just ఏందంటే కాన్సెప్ట్ ఏందంటే ఈజ్ ఏ బ్యాడ్ గాయ్ అండ్ ద బ్యాడ్ గా ఈజ్ నాట్, ఈ ఫీల్స్ దట్ నేను టాప్ లో లేను అనుకుంటాడు మనోడు, అనుకొని హీ వాంట్ టు కిల్ ద టాప్ పీపుల్ అండ్ హౌ హీ వెంట్ టు టాప్ పొజిషన్ అండ్ ఇన్ దట్ ప్రాసెస్ హౌ ఆయన క్యారెక్టర్ ఎలా చేంజ్ చేసింది అనే గ్రాఫ్ ఈ మూవీ. బట్ ఇన్ దట్ మిడిల్ యూ సీ ఏ కల్ట్. అంతే మూవీ. ఐ డోంట్ వాంట్ గివ్ మోర్ స్పాయిలర్స్, బట్ ట్రై టు వాచ్. ఇట్స్ వెరీ ఒక మంచి రిఫ్రెష్మెంట్. కానీ ఒక కల్ట్ అనేది ఎట్లుంటుంది, ఎట్లా ఫామ్ అవుతుంది అంటే ఇంకొకరు ఎమోషన్ ఎట్లా ఆడుకోవచ్చు. ఇట్స్ లైక్ వెరీ నైస్ మూవీ అండ్ ఇట్స్ లైక్ డార్క్ కామెడీ ఉంటుంది కొంచెం, ఎలా చంపడం చేయడం. అండ్ దిస్ వన్ అండ్ ఇఫ్ యూ గో టు అదర్ కల్ట్స్ లైక్ అంటే మా తమ్ముడు సజెస్ట్ చేసిండు, దిస్ వన్ మూవీ కాల్డ్ మూవీ నేమ్ పేపర్ మార్టిస్. ఇట్స్ వన్ ఆఫ్ ద క్రూయలెస్ట్ మూవీ యూ కెన్ వాచ్. అంటే నీకు ఫస్ట్ మళ్ళా ద సేమ్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ అనుకోకుండా ఒక రోజు మేబీ బిట్ రిలేటెడ్, అంటే రివీలింగ్ లో అంటే సీన్ ప్లేస్మెంట్ ఇట్ హ్యాస్ లిటిల్ బిట్ లిబర్టీ. అంటే నీకు మనం ఒక మూవీ స్టార్ట్స్ విత్ సంథింగ్ అండ్ వీ థింక్ సంథింగ్ ఎల్స్ అండ్ గోస్ సంథింగ్ ఎల్స్. అంటే అట్లా ఒక అంటే ఇప్పుడు మనం ఒక మూవీ మనం ఇప్పుడు అనుకోకుండా ఒక మూవీ చూసినప్పుడు వి ఫీల్ దట్ ఇట్స్ లైక్ నార్మల్ ఒక హ్యూమన్ లైక్ ఒక నార్మల్ అమ్మాయి ఒక మూవీ అని అనుకుంటాం. బట్ హౌ ఇట్ ట్రావెల్స్ టు అండ్ కల్ట్ ఎట్లా వస్తాం మిడిల్ లో, ఇట్స్ గోస్ టు సేమ్ అంటే స్మాల్ గా దే రివీల్ slowly they reveal the twist and but the brutalness they shown in the picture
అండ్ అదంతా చేసింది ఒక థింగ్ కోసం అని తెలిసినప్పుడు ఇట్స్ లైక్ కంప్లీట్లీ లాస్ట్ సమ్వేర్ సమ్ డిస్టర్బింగ్ మూవీస్ అంటారు. లైక్ ఐ థింక్ దిస్ కల్ట్ మూవీస్ ఆర్ లైక్ డిస్టర్బింగ్ మూవీస్. ఇట్స్ లైక్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ఒక మూవీ అయిపోయాక కూడా నేను ఒక 10 నిమిషాలు ఆలోచించి వేసిన అనుకో, లైక్ స్టిల్ క్యారింగ్ అనుకో, ఎనీ మూవీ ఇట్ కెన్ బి ఫన్, ఇట్ కెన్ బి క్రయింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ ఇట్ ట్రావెల్స్ ఆఫ్టర్ ద అంటే మీతో ట్రావెల్ చేస్తే మాత్రం దెన్ ఇట్స్ లైక్ ఐ థింక్ ద డైరెక్టర్ సక్సీడెడ్. అంతే అక్కడే సక్సెస్. అంటే ఇంకొకటి ఇక్కడ ఈయన అంటే ఈ పర్టికులర్ డైరెక్టర్ చూపించింది ఎలాగా అంటే మేబీ అంటే దిస్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కల్ట్ వాళ్ళు జనరల్గా అంత హార్మ్ఫుల్ పీపుల్ కాదు. వాళ్ళు కొంచెం ఏదో బాధల్లో ఉండి దేవుడికి దండం పెట్టుకుంటూ బాబు మాకు వేరే ప్రపంచం కావాలి తీసుకెళ్ళిపోండి అలా ఉండేవాళ్ళు. దట్ పర్టికులర్ ఈవెంట్ టర్న్ దెమ్ వైలెంట్ అవును అన్నట్టు. అంటే అంటే ఇది యాక్చువల్ గా 2-3 స్టోరీస్ ఏమంటారు మర్జింగ్ టుగెదర్ అన్నట్టు. రవి బ్రో, హౌ కమ్ అంటే 2-3 స్టోరీస్ బ్లెండ్ అవ్వడం అంటే వాట్ యు మీన్? లైక్ అంటే లైక్ ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారు? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చార్మీ సీన్స్ అన్ని తీసుకుందాం. లైక్ అంటిల్ షీ గోస్ టు అ పార్టీ, స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీ అది. లైక్ తన రోజు ఎలా వెళ్తుంది, వాట్ ఈస్ షీ ఫేసింగ్ గోయింగ్ త్రూ విత్ ద ఫ్యామిలీ. పిన్ని ఉంటుంది కదా, సో ఫ్యామిలీ డైనమిక్స్ ఏంటి, తను కాలేజ్ మిస్ అయితే రిపర్కషన్స్ తనకి ఏంటి, తన పిన్ని తిడుతుందన్న భయం. సో అది స్లైస్ ఆఫ్ లైఫ్. జగపతి బాబుది వస్తే ఇట్ ఈస్ కాప్, లైక్ కొంచెం యాక్షన్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ హీస్ కరప్ట్. ఇట్స్ అ కాప్ స్టోరీ బేసిక్లీ, కరప్ట్ కాప్ విత్ సమ్ యాక్షన్. అండ్ థర్డ్ స్టోరీ వచ్చి వీళ్ళ కల్ట్. ఇంకా శశాంక్ క్యారెక్టర్ ఉంటుంది కదా, కార్ డ్రైవర్. యా, ఇన్ఫాక్ట్ శశాంక్ క్యారెక్టర్ కూడా యాక్చువల్ గా స్లైస్ ఆఫ్ లైఫ్ కింద తీసుకోవచ్చు బికాస్ హీ స్ట్రగ్లింగ్. సో అంటే ఇట్ ఈస్ లైక్ వాట్ ఇఫ్ డ్యూ టు వన్ పర్టికులర్ ఈవెంట్, మేబీ 2 పర్టికులర్ ఈవెంట్స్. ఇప్పుడు ఇందులో చూసుకుంటే అసలు వాట్ యు కాల్ జగపతి బాబు కరప్ట్ లేకపోయి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ క్లైమాక్స్ లో లైక్ లాస్ట్ లో చెప్పే డైలాగ్ అదే కదా, నేను అక్కడ డ్రగ్స్ మిస్ చేయడం వల్ల ఇక్కడ సహస్రాన్ని మిస్ అయ్యాను అంటాడు కదా. అంటే మీరు గమనిస్తే తను పార్టీ నుంచి బయటకు వచ్చి టాక్సీ ఎక్కాక కూడా ఇంటి అడ్రస్ అడిగితే తెలీదు, స్ట్రైట్ పో అనే అంటుంది, ఎక్కడికో వెళ్తుంది. సమ్హౌ షీ ఎండెడ్ అప్ దేర్. విల్ సీ ద మూవీ ఫ్రమ్ చార్మీ పాయింట్ ఆఫ్ వ్యూ. తను ఎట్లయితే గోర్లు ఉన్నాయని చెప్పినప్పుడు ఎట్లా షాక్ అవుతుందో మనం అందరూ షాక్ అవుతాం గోర్లు ఎందుకు వచ్చినాయని. ద సేమ్ వే వెన్ ద ఓల్డ్ మ్యాన్ ఇన్ ద అపార్ట్మెంట్ సేస్ నైట్ రాకూడదు, లైట్ బయట తిరగకు అని మంచిది అని చెప్పి సంథింగ్ లైక్ దట్ చెప్పినప్పుడు మనకి తను కూడా షాక్ అయితే మనం కూడా బయట తిరుగుతుంది నైట్ అసలు అంటే వీళ్ళు డోంట్ ఎక్స్పెక్ట్. అంటే తను మనకు చేసిన క్యారెక్టర్ ఏంటంటే పొద్దున కాలేజ్కి వెళ్ళామా, స్టూడియోకి వెళ్ళామా, ఇంటికి వచ్చినామా, ఇంట్లో ఉన్నామా. సో ఈమె నైట్ వెళ్ళడం ఏంటంటే ఆమె కూడా షాక్ అవుతుంది, వీల్ షాక్ సేమ్ వే. సో అంటే విత్ స్మాల్ ఇంకొక థింగ్ ఏంటో తెలుసా, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి థింగ్ ఒకటి ఎక్స్పెక్ట్ అనడానికి రీజన్ ఏంటో తెలుసా? ఫ్రెండ్ది ఒక సిచ్యువేషన్ చూస్తారు చూడు, హాస్పిటల్కి వెళ్ళి అబౌట్ చేయడం అనేది. అసలు అక్కడే మన మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఓకే, సంథింగ్ హ్యాపెన్ టు చార్మీ, జగపతి బాబు వచ్చాడు, మేబీ హీ విల్ సాల్వ్ అని. మళ్ళీ ప్లస్ ఈ ఫ్రెండ్స్ ని చూపిస్తారు కదా, ఒక క్యారెక్టర్ ని మనల్ని సస్పీషియస్ గా చూపించడం పార్టీలో, దాన్ని ఫాలో అవుతున్నట్టు. అసలు మళ్ళీ ప్లస్ దానికి డాక్టర్ గోల్డ్ నెయిల్ మార్క్స్ చెప్పడం. అసలు మనం చాలా డిఫరెంట్ గా, నేనైతే చాలా డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేసా స్టోరీ. ఏదో సంథింగ్ అక్కడ ప్రాపర్ గా సైడ్ ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాడు, చాలా మనల్ని డైవర్ట్ చేయడానికి. ఈ టాపిక్ అవుతుందని తెలియకుండా డైవర్ట్ చేస్తాడు డైరెక్టర్. చాలా చిన్న చిన్న సీన్స్ బట్ చాలా డైవర్షన్ ఎంత బాగుంటదంటే మనం ఆ థ్రిల్ ని ఎంజాయ్ చేయడానికి కావచ్చు మేబీ ఆ సీన్స్. మళ్ళీ దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ ఉంటుంది. ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ వెన్ యూ రివీలింగ్ ద ట్విస్ట్ అనే కానీ ఒక రైటింగ్ థింగ్ ఏంటంటే ఎంత తక్కువ టైంలో ఏదైనా సరే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ హర్రర్ మూవీస్ తీసుకుంటే, హర్రర్ మూవీస్ క్లోజ్ లూప్ లో ఎక్కువ జరిగితే విల్ గెట్ మోర్ స్కేర్డ్. అంటే ఇప్పుడు అందుకే హర్రర్ మూవీస్ ని హౌస్ ఎక్కువ తీస్తారు, హౌస్ లో. ఎందుకంటే బయటకు వెళ్ళరాకుండా మనం ఇప్పుడు ఎట్లా అని భయం ఎక్కువ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ లో జరుగుతుంది అనుకో, వీ వోంట్ ఫీల్ దట్ స్కేర్డ్ బికాజ్ యూ కెన్ రన్ హియర్ కదా, ఇక్కడ ఉడకచ్చు అని గుర్తులేడు అని ఒక థింగ్ ఉంటుంది మనకు. ద సేమ్ వే ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్యూరేషన్ కూడా తను ఒక 1 day తీసుకున్నాడు అంతే, స్టోరీ మొత్తం 1 day లాగానే. చాలా మూవీస్ ఉన్నాయి అట్లా 1 day లో తీస్తే మూవీస్ డిఫరెంట్ వస్తుంది. సో ఒక 1 day లో ఇంత జరుగుతున్నప్పుడు స్టఫ్ వీ ఫీల్ లైక్ మోర్ టైం అయిపోతుంది ఇంకా అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది మాకు. సో అట్లాంటి ఒక అంటే
యా మోర్ ఎక్సైటింగ్ ఉంటది. అంటే ఇట్స్ లైక్ ఇట్ హెల్ప్స్ టు సిట్ ద ఆడియన్స్ ఇన్ అంటే కార్నర్ సీట్ వచ్చి కూర్చోవాలని అనిపించేది. లైక్ బికాస్ నెక్స్ట్ టైం అయితే ఒక నైట్ ఇంకా మార్నింగ్ అయితే లేదు కదా ఇంకా తను లైక్ ద స్టోరీ స్టిల్ గోయింగ్ ఆన్ నైట్. అండ్ అండ్ యా మళ్ళీ క్లైమాక్స్ జగపతి బాబు ఇంకా 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 కేసు సాల్వ్ కాలేదు, ఇంకా 1 day మిస్ అవుతుంది, ఇంకా మనకు కొన్ని 18 hours మిస్ అవుతుందని చెప్తున్నప్పుడు లైక్ ఇంకేముంది. ఐ థాట్ లైక్ గోయింగ్ టు సెకండ్ పార్ట్. I thought it's maybe second part ఉంటుంది also కదా అంటే అట్లా ఫీల్ అయిపోయింది. దెన్ యూ డోంట్ వరీ. If you guys watched the ఒక నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ టైప్ లో ఒక డాక్యుమెంటరీ, ఐ థింక్ సో డాక్యుమెంటరీ, ఇట్స్ మర్డర్ మిస్టరీ ఆర్ సంథింగ్. దే సేమ్ ఒక ఫాదర్ సంథింగ్, అది ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుంటారు. ఇట్స్ లైక్ దే హ్యాంగ్ దిస్ సెల్ఫ్. రియలీ అంటే ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఎట్లా ఇలాంటి బిలీవ్ చేస్తారు? ఇట్స్ వెరీ డిస్టర్బ్డ్. నాకైతే ఇట్స్ డిస్టర్బ్డ్ లైక్ హోల్ నైట్ అనుకుంటా ఆ మూవీ చూసినాక. ఇట్స్ లైక్ దాని గురించి చెప్పకు, నేను ఇంకా చూడలేదు. Oh, you didn't watch the documentary? చూడలేదు. I didn't watch that documentary. I watched Korean Cyanide. Yeah, same. I think it comes to second one kuda. అవును, Second season kuda. అవును. Yeah. It's సెకండ్ సీజన్ కాదు ఇది. నాకు ఐ మీన్ నేను ట్రైలర్ చూసాను, లైక్ ఒక ఇంట్లో అందరూ చచ్చిపోతారు బై సూసైడ్ అన్నట్టు. no, it's one of the famous normal అంటే documentary kuda. It's not like చాలా చిన్నది. documentary ఏం ఉండదు. They won't. పెద్దదేం కాదు. No, you won't. There is no any suspense reveal. And ఇప్పుడు because you already know climax, అంతా చెప్పొద్దు తెలుసు నీకు. And it don't show any real things. అక్కడ real things ఏం చూపియరు documentary లో, but they just the other point of view చూపిస్తారు. It's like అక్కడ it's like ఇంట్రెస్ట్ హౌ ఇట్ హ్యాపెండ్ అనేది కదా. no, there is no show any point. No, they didn't show in how it happened kuda. అంటే it's like just point of view లో they see the papers అక్కడ కొన్ని రాసిన పేపర్స్ గానీ ఇట్లా గానీ nobody knows. And the talk as well ఉండిపోయింది. అందరూ ఏమనుకుంటారు అంటే అసలు ఇది వెల్ డెవలప్డ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అది. They all say ప్లీజ్ వాళ్ళు చాలా ఎంత he wants to watch the documentary. Stop. ఈ పర్టికులర్ మూవీలో ఇంకొకళ్ళ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఇట్స్ కిరవాణి. ఓ యా మ్యాన్, మ్యూజిక్ అయితే అసలు music, yeah, there is nice music. ఈ ఎవరైనా చూస్తారా సాంగ్? అది కూడా ఒక కల్ట్ సాంగ్ అది. Yeah. yes అవును. స్టిల్ దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ సీతారామ శాస్త్రి. అండ్ రెండోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ వెరీ మచ్ టు బి అప్రిషియేటెడ్. ఎందుకంటే appreciated. నీకు ఫీల్ ఆఫ్ మిస్టరీ, ఫీల్ ఆఫ్ ఈరీనెస్ Yeah. చాలా బాగా And వస్తుంది అందులో. yeah, అంత ఎక్కువ మళ్ళీ ఏదో పెద్ద పెద్ద మ్యూజిక్ అనిపించింది. అంటే ఐ ఫీల్ నాకు ఒక మ్యూజిక్ థింగ్ ఏది అనిపిస్తుంది అంటే నాకు వెన్ యూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇఫ్ ఇట్ ప్లేస్ అండ్ యూ డోంట్ గెట్ కాన్షియస్ టు ఇట్. అంటే ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది కానీ మ్యూజిక్ ప్లే అవుతున్నా నీకు తెలియలేదు అనుకో, దెన్ దట్స్ బెస్ట్ మ్యూజిక్ యూ కెన్ గివ్. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఎంత బాగుంది అంటే యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ సీన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది అంత హిట్ అవుతుంది నీకు. సో చెప్పింది you'll completely lost in emotion. అంటే ఇప్పుడు నేను ఒక సీన్ చెప్తాను, వాయిస్ బ్రేక్ అవుతుంది అందరిది. ఒక సీన్ చెప్తా. యాక్చువల్లీ అది ఎక్కడ జగపతి బాబు అను సెకండ్ ఆ శశాంక్ ఒక గ్యాంగ్ ని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు అది శశాంక్ ని ఫాలో అవుతున్నప్పుడు జగపతి బాబు వస్తాడు ఆ సీన్ లోకి, నన్ను వీళ్ళు ఫాలో అవుతున్నారు అని. దానిలో ఒక సీన్ ఉంటది, అదే ఈ టీచర్ ని ఎక్కించుకుంటాడు కదా కార్ లో, తన మధ్యలో నువ్వు ఇక్కడ దాక్కు నేను ఫన్నీ కాదు, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చెప్తున్నా. యాక్చువల్లీ ఎంత న్యాచురల్ గా అంటే వాడు అక్కడ హైడ్ చేస్తాడు, ఒక ప్లేస్ లో దాక్కుంటాడు. ఇంకా నన్ను చూడొద్దు, వదిలేశారు నన్ను, నేను వీడు అంటాడు నువ్వు వెళ్ళి దాక్కో నేను పరిగెడతాను, నువ్వు ఇంకా పరిగెత్తలేవు అనేదో సంథింగ్ చెప్తాడు. వాడు అక్కడ కూర్చుండిపోతాడు. మనం ఏమనుకుంటాం అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నారు, అందరు వాడిని ఫాలో అవుతున్నారు శశాంక్ ని, వీడు ఎస్కేప్ అని అనుకుంటాం. బట్ లాస్ట్ లో ఒకడు వచ్చి చూస్తాడు. నేను అనుకున్నాను సౌండ్ ఏముండదు జస్ట్ ఈజ్ లుకింగ్. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే యాక్చువల్లీ ఎవరైనా దాక్కుంటే అక్కడ సైలెన్సే ఉంటది, దే డోంట్ మేక్ ఎనీ నాయిస్, అక్కడ దే వోంట్ మేక్ ఎనీథింగ్. మనకి అక్కడ ఒక సెకండ్ సైలెన్స్ అయిపోగానే నేను అనుకున్నాను అసలు ఇంత న్యాచురల్ గా చూపించవచ్చు ఆ సీను. అంటే వాడు ఆల్రెడీ హైడ్ అయిపోయాడు, సైలెన్సే, ఇంకా యూ డోంట్ నీడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బాగా అనిపించింది. ఇంకొక సీన్ నాకు చాలా నచ్చింది ఏంటంటే చార్మి మీద అపార్ట్మెంట్ లో కింద నైట్ అటాక్ చేస్తాడు కదా అతను మిర్రర్ లో చూసుకుంటున్నప్పుడు, ఫస్ట్ టైం జగపతి బాబుని హాస్పిటల్ సెల్లార్ లో అది బయటకు వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది ఏమైంది అని జనాలందరికి. అసలు ఆ సీన్ ఎంత నచ్చిందంటే నాకు దట్స్ ద పర్ఫెక్ట్ డైరెక్షన్ అనిపించింది. ఎందుకంటే తను ఆల్రెడీ రన్ చేసి బయటకు వచ్చింది,
తను చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ మాటలు రావట్లేదు ఎందుకంటే ఆయాస పడుతుంది తను. one more person to be appreciated actually. One more person to be appreciated is villain. ఆ యాక్టర్ పేరు నాకు తెలియదు కానీ he made it so believable. I mean పవన్ మల్హోత్రా. ఎగ్జాక్ట్లీ సో బిలీవబుల్ యాక్టింగ్ అసలు. ఐ మీన్ లిటరల్ గా పిచ్చోడు అంటే పిచ్చోడు అనేసుకుంటావు. From starting, and if you see the ID, when he first time Jagat Babu saw him, he's under the bridge. See his ID, he's a teacher. He was a Teacher. teacher. అంటే చాలా చదివిన పిచ్చోలు అయిపోతాడు అన్నట్టు. Like he got too much knowledge and he got crazy. క్వశ్చన్స్ కూడా అతను రాసుకుని దేవుడికి అడిగే క్వశ్చన్స్ కూడా ఇట్ ఈస్ లైక్ క్వశ్చనింగ్ ద సొసైటీ. లైక్ సొసైటీ. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది కదా, కళ్ళు రెండు నాలుగు ఒకటి కానీ చూపు ఒకటి మాటలు వేరెందుకు, ఆ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. And the one more thing to add is like the comedy scenes. It is like there is no like organic ga konni things itla they created more fun. And it's not like too much funny అని చెప్పలేము మనం things ni, but it has like minimum funny. And the Jagat Babu ఇంకొక మెయిన్ క్యారెక్టర్ మన ఇప్పుడు if you say it's hero or something, the Sushant something, that guy as well, like that first their interaction, that is filling the people with car మొత్తం ఫుల్ తీసుకొని తీసుకురావడం, పోలీస్ దొరకడం. Then afterwards there is one people chasing him and he don't, it's like first నుంచి చెప్తుంటాడు, it's like నాకు నా రూపాయి నేను ఇచ్చిపెట్టా, నాకు అవసరం లేదు ఇంకొక రూపాయి అన్నట్టు. ఇట్స్ జస్ట్ లైక్ he will say that too కదా. And after that if somebody chasing him and he sees the guy who owe him 10 rupees or something, and he stops the car and pick ఎక్కించుకొని ఆ పైసలు ఏమని అడుగుతాడు. I think the movie, I think it's this one, the movie we're talking about అనుకోకుండా ఒక రోజు, I think ఒక ఏమంటారు, ఇట్స్ టీమ్ వర్క్ అంతే. ఐ థింక్ దేర్ ఇస్ నైస్ సినిమాటోగ్రఫీ కానీ నార్మల్ కొన్ని సీన్స్ అంటే క్రౌడెడ్ ప్లేస్ లో కూడా మంచిది షూటింగ్. ఐ థింక్ వీ డోంట్ ఫీల్ ఇట్స్ లైక్ ఒక షూటింగ్ ప్లేస్ లో క్రౌడెడ్ ఆడిషన్ ఉండదు. వి ఫీల్ లైక్ రియల్ క్రౌడ్ లో తీసాడు. అంత క్రౌడెడ్. వన్ థింగ్ దట్ అంటే స్టిల్ ఇంకా కన్విన్సింగ్ గా అనిపించకపోవడం ఏంటంటే దట్ లొకేషన్స్ ఫీల్ సో న్యాచురల్. అది మైట్ బి బికాస్ ఆఫ్ సినిమాటోగ్రఫీ ఆర్ ఎల్స్ ఆర్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఉన్న లొకేషన్, ఇప్పుడు ఆ కల్ట్ ఫామ్ అయ్యే కల్ట్ ఉండే ప్లేస్ ఉంది కదా, ఈవెన్ అది కూడా ఇట్ లుక్స్ సో రియలిస్టిక్. వేర్ is it because of art direction or cinematography or I think it's all goes under. I think that's what I'm saying. It's when the team did their 100% అన్నప్పుడు like అంటే ఒక అందరం ఒక్కొక్క మనం మాట్లాడుతున్నాం ఎట్లా వైబ్ అవుతున్నాము. I think when the vibe come together and create a movie, then it becomes like this. ఒక మూవీ వర్క్ అయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. I think there is I don't know who's the director, but like నాకు దగ్గర ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఐ థింక్ ఓల్డ్ డైరెక్టర్ అని కూడా, ఐ డోంట్ నో హూ ఇస్ దట్. బట్ నిన్న ఏంటంటే ఆ డైరెక్టర్ సెట్ బాయ్స్ చూసారు, నార్మల్గా లైటింగ్ పెడతారు చూసారా, పనిచేస్తారు చూసారు, ప్రతి ఒక్కరిని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టి హీ సెల్ ద స్టోరీ, హోల్ స్టోరీ. అండ్ ఈ డైరెక్టర్ బిలీవ్స్ దట్ ప్రతి ఒక్కరికి స్టోరీ తెలవాలి, ఈ సీన్ తీసుకుని చెప్తే ఈ షుడ్ అండర్స్టాండ్ హౌ మచ్ ఈ షుడ్ పుట్ ఎఫెక్ట్ అని. అంటే ఇప్పుడు మనకు వి నో ద బ్యాక్గ్రౌండ్ వాట్ వి డూయింగ్ అన్నప్పుడు వి ఫీల్ మోర్ ఇన్ టు ఇట్. మళ్ళీ ఇప్పుడు ఐ థింక్ ద డైరెక్టర్ వాంటెడ్ టు ఎవ్రీవన్ ఇస్ ఇంపార్టెంట్ అనిపించి సెట్ ఎవ్రీవన్ సెట్ బాయ్స్ కూడా చెప్పాల్సిన అవసరం అందరి స్టోరీ, బట్ హీ సేస్ ఎవ్రీవన్ సో దట్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ వాట్ దే ఆర్ డూయింగ్. ఈ లైట్ ఎందుకు పెడుతున్నాం అంటే ఓకే ఇక్కడ సీన్ వస్తుంది, ఇప్పుడు నాకు ఆ స్టోరీ పెట్టిన అనుకుంటా, సో ఐ విల్ పుట్ ద లైట్ దిస్ వే అని ఎవ్రీవన్ థింక్స్, అంటే ఎక్కువ ఆలోచిస్తారు దాని గురించి. ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఐడియా హీ డిడ్ అని నాకు అనిపించింది. నాకు అంటే బికాస్ ఎవ్రీవన్ వైబ్ అవుతారు, ఎవ్రీవన్ లైక్స్ ఇట్. కమింగ్ బ్యాక్ టు మూవీ, రవిస్ క్వశ్చన్. మీరు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగారు రవి, చెప్పండి. కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ కల్ట్ లో ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా స్కోప్ ఉందా, స్పేస్ ఉందా అని. ఐ మీన్ స్పేస్ డెఫినెట్గా ఉంది, కాకపోతే వాట్ ఐ వాస్ అంటే నాకు కావాల్సిన జస్టిఫికేషన్ నాకు దొరకలేదు మేబీ. ఐ మీన్ ద రిక్రూట్మెంట్ ప్రొసీజర్, లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతారు ఏంటి, ఐ మీన్ దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ కుడ్ బి ఈవెన్ మోర్ ఎక్స్ప్లోర్డ్ నా ప్రకారం. అవును, అంటే ఇప్పుడు ప్రతిదీ రిలీజియస్ యాంగిల్లో తీసుకెళ్ళలేము కదా. సో సమ్ ఆఫ్ ద కల్ట్స్ ఆర్ ఐ మీన్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ప్లెజర్. లైక్ ఇప్పుడు రెట్రోనే తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ప్లెజర్ అంతే. సో ఒక
హాలీవుడ్ బెవర్లీ హిల్స్ వెళ్ళి ఒక ముగ్గురు ర్యాండమ్ పర్సన్స్ వెళ్ళి ఒక ర్యాండమ్ ఇంట్లో మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన ఇల్లు అన్ఫార్చునేట్లీ ఒక హాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ రోమన్ పొలాన్స్కీ వైఫ్. రోమన్ పొలాన్స్కీ ఓకే. లైక్ డైరెక్టర్. సో వాళ్ళు ఎందుకు మర్డర్ చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఫౌండ్ అవుట్ దట్ ఒక కల్ట్ ఉంది వాళ్ళకి. ఆ కల్ట్ అది యా దే స్టిల్ టాక్ అబౌట్ అవుట్ సైడ్ దేర్ ఇస్ టూ మచ్ కల్స్ ఇన్ ద ఫామ్ చేసింది చార్ల్స్ మాన్సన్. సో ఎగ్జాక్ట్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు అండ్ దట్ ఈస్ స్టిల్ మిస్టరీ. హిస్టరీ. హిస్టరీ. హ్యూమన్ బీయింగ్స్ అనేది వూల్ఫ్ లాగానే ప్యాక్స్లో ఉంటారు. దే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడో ఒక బిలాంగ్ అవ్వాలనుకుంటాం. అవుట్ సైడర్గా ఉండడం అలవాట్లేదు. ప్యాక్స్ గ్రూప్లలో ఉండాలి, ఒక క్రౌడ్లో ఉండాలి. ఈవెన్ దో మనం క్రౌడ్లో ఉండదు, సపరేట్ ఉండాలనుకున్నా కానీ ఆ సపరేట్ ఉండే ఆ క్రౌడ్లోకి జాయిన్ అవుతున్నాం మనం. సో కల్ట్ అనేది ఇస్ నాట్ ఇలాంటి టర్మ్ కాదు, మన హోల్ పాడ్కాస్ట్లో చేసిన కాంటెక్స్ట్ కాదు. కల్ట్ అంటే ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ అన్ ఐడియాలజీ ఆర్ ఒక ఐడియా మంచిగా ఉంది. ఇప్పుడు సపోజ్ మన పాడ్కాస్ట్ అనుకుందాం, ఒకరికి వచ్చింది ఐడియా ఇట్లా చేద్దామని, ఇంకా నలుగురికి ఆ థాట్ అనేది కొంచెం కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. అందులో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. వేరెవర్ వీ ఫీల్ మన థాట్స్ అనేది కంఫర్టబుల్ యాక్సెప్టెడ్ అనిపిస్తుందో అది లైక్ మైండెడ్నెస్. ఆ లైక్ మైండెడ్నెస్లో మనం జాయిన్ అయిపోతాం. అంత పెద్ద ఇప్పుడు రిక్రూట్మెంట్ అంత ఉండదు రియాలిటీగా. ఇప్పుడు నాకు కొంచెం డార్క్ థాట్స్ ఉన్నాయి, ఇట్లా క్రూయల్గా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో డార్క్ వెబ్లో పోస్ట్ చేస్తున్నా. ఇంకొకరికి కూడా ఉంది, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే వీ బోత్ కంఫర్టబుల్లీ, నేను వాళ్ళతో ఏ విషయం అని చెప్పొచ్చు, వాళ్ళు నాకు ఏ విషయం అని చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కంఫర్ట్ ఇన్ యువర్ ఓన్ థాట్స్. సో అంత ఈజీగా అయిపోతుంది సింపుల్గా. వాళ్ళు ఇప్పుడు మనం నలుగురం కూర్చుంటే ఇప్పుడు మాట్లాడితే మూవీస్ గురించి ఎంతో ఈజీగా మాట్లాడుతుంటాం. ఇంకొకరికి ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మూవీ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు విన్నది అనుకోండి, అరే వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు అంటారు. కానీ వాడికి ఫుడ్ దొరికితే వాటిలో మాట్లాడతాడు కూర్చోబెట్టుకొని. సో దే బిలాంగ్ టు వన్ ఐడియాలజీ, మనం బిలాంగ్ టు వన్ ఐడియాలజీ. ఇందులో ఎక్స్ట్రీమిస్ట్ అనేది ఇట్స్ కామన్, మనం కూడా మూవీ గురించి ఎక్స్ట్రీమ్గా వెళ్తాం కావచ్చు. బట్ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ మర్డరింగ్, కిల్లింగ్ ఇట్లా ప్లెజర్ కోసం చేయడం అనేది తప్పు కదా అని మనకు అనిపిస్తే అది మన కల్ట్ బిలీఫ్స్, వాళ్ళ కల్ట్ బిలీఫ్స్ కాదు. మన కల్ట్ బిలీఫ్స్ లో జస్ట్ బికాస్ మన దగ్గర ఒక 6 బిలియన్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి మోరల్స్ ఎథిక్స్ అని రాసుకున్నాం కాబట్టి రాసుకున్న ఇవన్నీ ఎథిక్స్ రాలేవు, మోరల్స్ రాలేవు. ఇది కూడా ఒక కల్ట్ రాసిందే, దాన్ని ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు కూడా. లా ఆఫ్ ల్యాండ్ కూడా ఒక కల్ట్ రాసిందే ఫాలో అవుతున్నాం. సో వీ బిలాంగ్ టు సేమ్ కల్ట్. ఏమో అదే కరెక్ట్ కావచ్చు, చంపాలి చేయాలి ఒక పైసాచిక ఆనందం ఉంచుకోవాలన్నది కరెక్ట్ కావచ్చు, మనకు తెలియదు. వాళ్ళ కల్ట్. సో పర్స్పెక్టివ్స్. సో అందరూ బిలాంగ్ టు ద సేమ్ థింగ్. వాళ్ళని తప్పని చెప్పి వాళ్ళని జైలు వేస్తున్నాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా వాళ్ళు సఫర్ అవుతేనే హ్యాపీ ఫీల్ అవుతాం. తప్పు చేసిన వాడు వాడు సఫర్ అవ్వాలి. సో తప్పు చేసిన చాప్టర్ తీసేస్తే వాడు సఫర్ అవుతుంది చూసి మనం ఆనందపడతాం అంటే వీ బిలాంగ్ టు ద సేమ్ కల్ట్. అండ్ you've lived the life of Charles Mason, you would be the same person. No, I mean to say, నేను ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చెప్తలేను. ఐఎమ్ గివింగ్ యూ అ గ్రౌండెడ్ ప్రిన్సిపల్ వేర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్, అంటే దట్స్ రైట్. సో ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్ టు కిల్ సమ్వన్. గవర్నమెంట్ ఒక రీజన్ ఉంటుంది, కిల్లర్ ఒకటి ఉంటుంది, జైల్లో ఉన్న వాళ్ళకి లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్ టు కిల్ సమ్వన్. అనేది ఇప్పుడు ఎట్లా అంటే ఇట్స్ జస్ట్ కల్ట్ అనేది ఇప్పుడు మనం ఒక క్రియేట్ చేస్తే కాదు. ఇట్లా ఇంత మీరు చెప్పిన అంటే రవి బ్రో అడిగిన క్వశ్చన్ కి మీరు ఒక ఎట్లా చెప్పారో ఈ జస్ట్ గేవ్ జస్టిఫికేషన్. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళ కల్ట్ వాళ్ళు అనుకుంటుంది అండ్ దే ఫాలోయింగ్ దేర్ థింగ్స్. అంతే మనం కూడా ఒక కల్ట్, మనకు ఒక రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లాగా వీ డూయింగ్ ద సేమ్ థింగ్. మన డిస్కషన్ ఏంటంటే అట్లా ఫామ్ అయిన ఒక ఐడియాలజీ పైన ఫామ్ అయిన కొంతమంది పర్సన్ ఇంకొక ర్యాండమ్ పర్సన్ని చంపడం కానీ హర్టింగ్ సమ్వన్, దాని ఎన్నుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంది అనేది మన డిస్కషన్. లేదు, సో కల్ట్స్ ఫామ్ అయితే ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి జాయిన్ ఎట్లా చేసుకుంటారని అడుగుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏదైనా నష్టపోయేది ఉంటే వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి హిట్రీలో చూపిస్తారు అందులో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే దర్ సో మచ్ టు లూజ్. అలా వన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళందరి పేరు బయటకు అందరు దొరికిపోతారు కాబట్టి వీడిని కూడా అందులో ప్రూవ్ చేసుకోవాలంటే ఇద్దరు మూడు చంపాలి. సో కొన్ని కల్ట్స్లో అంతా లూజ్ అవ్వడానికి ఏముండదు, ఇట్స్ ఈజీ టు జాయిన్.
సో అంత సివియర్ ప్రాసెస్ అంతా ఇంత ఉండదు. ఒక వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో స్టార్ట్ చేసి అందులో 2 ఐడియాస్ పెడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు జాయిన్ అవుతారు. సో కల్చర్ వెరీ సింపుల్, Sure. వెరీ సింపుల్ రెగ్యులర్ మండేన్ లైఫ్ స్టైల్ ఇమిడిపోయి ఉంది లైఫ్లో ఆల్రెడీ. అదే